హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ అలెన్యూన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే అలానే సండే వ్లాగ్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడైతే నేను 2 వీడియోస్ కలిపి అయితే పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా 3 డేస్ అయితే లేట్ అయింది. మార్నింగ్ టిఫిన్ అలానే ఈవినింగ్ స్నాక్స్ అనేది కూడా ఏం చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సాటర్డే అయితే శనగపప్పు వడ అయితే చేసుకున్నామండి. అలానే అటుకులు ఉప్మా. సండే నాన్ వెజ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. నాటుకోడి పులుసు, కబాబ్ అయితే చేసామండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నార్మల్గా కాఫీతోనే అయితే స్టార్ట్ అయ్యింది. వేడివేడి కాఫీ అయితే సర్వ్ చేసుకున్నాము. యాక్చువల్గా బెంగళూరులో వెదర్ కూడా చాలా కూల్గా ఉండిందండి. సో అప్పటికి లేచి మేమైతే కాఫీ అయితే పెట్టుకొని అయితే తీసుకున్నాము. సో ఇక్కడ హెల్తీగా అలానే ఫాస్ట్గా అయిపోయి టిఫిన్ గురించి అయితే చూద్దాము. అటుకులు ఉప్మా అండి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అలానే మనకైతే ఫాస్ట్గా అయిపోవాలనుకున్న చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలిగే టిఫిన్ అయితే ఇది. ఒక గ్లాస్ పైనే నేనైతే అటుకులు అయితే తీసుకున్నానండి. ఇక్కడ పేపర్ అటుకులు కావాలనుకున్న వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నానబెట్టి అయితే సైడ్కి పెట్టుకోవాలి. జస్ట్ మనము గోరితే గిల్లితే 2గా డివైడ్ అవ్వాలండి. అలా అని చెప్పి వేళ్ళు పెట్టి గిల్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అదిగినప్పుడు జస్ట్ లైట్గా ప్రెస్ అయితే చాలు. ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియను అలానే చిల్లీ అయితే వేసుకోవాలండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ కావాల్సిన వాళ్ళు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఈ క్యారెట్ అనేది మనకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలు ఇస్తే సరిగ్గా తినరు కాబట్టి ఇలా తురుముకొని వేసుకున్నాం అనుకోండి, సపరేట్ చేసే ఛాన్స్ ఉండదు. అలానే రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, మనకైతే పొడి పొడిగా ఉంటుంది అటుకులు అనేవి. అప్పటికప్పుడు వాటర్లో తీసామనుకోండి ముద్దగా వస్తుంది. సో ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా అటుకుల ఉప్మా అయితే రెడీ అయిందండి. ఎంత తిన్నా కూడా పొట్ట బరువు అనిపించదు, హెల్తీగా ఉంటుంది, అలానే ఫాస్ట్గా కూడా డైజెషన్ అవుతుంది. ఇక్కడైతే నాటుకోడి పులుసు అయితే ఆఫ్టర్నూన్కి రెడీ చేసుకుంటున్నాము. 1 కేజీ నాటుకోడి అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని మామూలుగా మనం పల్లెటూరులో ఎలా కాలించుకుంటామో అలా బాయిల్ చేసుకొని రావచ్చండి. మనకు కావాలంటే వాళ్ళైతే వెయిట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ చూసాం కదా, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి సాసులు వేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడిని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకున్నాము. ఆనియన్, వెల్లుల్లి అలానే టమాటా అయితే తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిరియాలు అనేది లేకపోతే మనకైతే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఉత్త కారం పొడితో అయితే మసాలా అనేది సరిగ్గా అనిపించదు. అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. సో ఇక్కడ వెల్లుల్లి, టమాటో అంతా వేగిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా తురుముకొని పెట్టుకున్న ఒట్టి కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం చెక్క, లవంగం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, నేనైతే ఫైనల్గా చెక్క, లవంగము అలానే అల్లం అయితే వేసాను. అల్లం వేయించకూడదండి, లైట్గా చేదు వాసన వస్తుంది కాబట్టి మనమైతే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ వేయించుకున్న తర్వాత జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అయితే పొడి అయితే వేసుకోవాలి. ముందుగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న నాటు కొత్తిమీర అలానే రుచికి సరిపడా కారపొడి, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారానికి తగిన కారం పొడి అయితే వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో చూసారు కదా, మేమైతే స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న టమాటో అలానే వెల్లుల్లి, మిరియాలు పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవంతా వేసి జస్ట్ వాటర్ పోసుకొని స్మూత్గా అయితే రుబ్బుకున్న తర్వాత మనం మసాలా రెడీ చేసుకునే లోపు నాన్ వెజ్లో అనేది కొంచెం వాటర్ అంతా అవుట్ సైడ్ వచ్చి ఉంటుందండి. ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీకి తగిన వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కుక్కర్లో విజిల్ పెట్టుకుంటున్నానండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మీరైతే ముక్కలు చూసుకోవాలండి. కొంచెం నేతకోడి అయితే ఎక్కువగా తొందరగా ఉడికిపోతుంది, బలిసింది అయితే కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకు ముక్క పట్టుకొని చూసి సరిగ్గా ఉడికిందో లేదో ట్రై చేసి ఇక్కడైతే
రుచి చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే కొంచెం వాటర్ వేసి విజిల్ అయితే పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా చికెన్ మసాలా అయితే రెడీ అయింది. ఇక్కడైతే సాటర్డే ఈవినింగ్ శనగపప్పు వడ అయితే చేసుకున్నామండి. ఇక్కడ శనగలు అనేది 4 to 5 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నానిన శనగలను అయితే నీట్గా వాటర్ అంతా తీసేసి మనమైతే మిక్సీ జార్లో బరకగా అయితే రుబ్బుకోవాలండి. ఎక్కువ పేస్ట్ చేసుకోకూడదు. ఎక్కువ పేస్ట్ చేసుకున్నా కూడా బజ్జీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. మనకైతే క్రిస్పీగా రావాలంటే జస్ట్ స్మూత్గా అయితే 1 or 2 టైమ్స్ అయితే రుబ్బుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, నేనైతే కొత్తిమీర వేసి అలానే నార్మల్గానే కొద్దిగా పేస్ట్ అయితే సపరేట్గా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం అయితే మీకు తగినంతగా అడ్జస్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఒక చిటికెడు సోడా అయితే వేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి గొంతులో బర్నింగ్ లాగా ఉంటుందండి ఈ శనగ వడలు తిన్నప్పుడు. సో కొద్దిగా గరం మసాలా, జీలకర్ర అలానే సోంపు కూడా వేసుకోవాలండి. డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, అన్నీ వేసుకున్న తర్వాత స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ జస్ట్ బరకగా రుబ్బుకున్న కొంచెం అల్లం కూడా వేసుకొని ఈ పేస్ట్లోకే వేసుకొని బాగా అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా మనమైతే ఆనియన్ అలానే గరం మసాలా వేసిన శనగపప్పు పేస్ట్ని అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, జస్ట్ సాల్ట్ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మనమైతే పేస్ట్ అయితే అంత కలుపుకోవాలి. జస్ట్ కొద్దిగా వేసి ఆయిల్ అనేది బాయిల్ అయిందో లేదో చూసుకోవాలండి. జస్ట్ ఒక చేత్తోనే మనమైతే వడలు వేసుకోవచ్చు. ఒక వంటలాగా చేసుకొని బొటన వేలుతో జస్ట్ కొద్దిగా ప్రెస్ చేస్తే చాలండి, మనకైతే కరెక్ట్ షేప్లో వడ అనేది షేప్ అయితే వస్తుంది. సో చూసారు కదా, 2 టైమ్స్ బాగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే మనము ఫైనల్గా శనగపప్పు వడ అయితే రెడీ అయిందండి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకైతే మిడిల్లోన అలానే అవుట్ సైడ్ అంతా కూడా ఈవెన్గా అయితే కుక్ అయి ఉంటుంది వడ అనేది. ఫైనల్గా మనకైతే శనగపప్పు వడ అయితే రెడీ అయిందండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, సింపుల్గా ఈజీగా అయిపోయి శనగపప్పు వడ అయితే రెడీ అయిందండి. చిన్నపిల్లలకి అలానే వర్షం పడుతున్నప్పుడు కూడా క్రిస్పీగా తినాలన్నా కూడా ఈ వడలు అయితే అప్పటికప్పుడు కొంచెం ముందుగా నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ సండే ఈవినింగ్ స్నాక్ లాగా చికెన్ కబాబ్ అయితే చేసుకున్నాము. ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్లో ఒక ఎగ్ అలానే కారపొడి అయితే వేసుకోవాలండి. ఇదంతా హోమ్మేడ్ మసాలా, నేనైతే ఇక్కడ ఏ ప్యాకెట్ కూడా యూజ్ చేయలేదు. సో కారపొడి అంతా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పొడులతోనే కబాబ్ మసాలా అయితే ఇక్కడ రెడీ చేసుకొని వేసుకున్నానండి. ధనియాల పొడి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనము ఒకసారి అంతా వేసి కలుపుకున్న తర్వాత మైదా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం శనగపిండి మైదా కూడా వేసుకున్నాను, ఎందుకంటే కలర్ అనేది బాగా వస్తుంది శనగపిండి వేసిన తర్వాత. సో ఇక్కడ శనగపిండి అనేది కరెక్ట్గా ముక్కలకంతా పట్టేలాగైతే చేసుకోవాలండి. ఇదైతే నాటుకోడితో వేస్తున్నాను. ఈవినింగ్ వరకు బాగా మనకు రబ్బర్ లాగా లేకుండా చికెన్ అనేది స్మూత్గా రావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి, ఈవినింగ్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వస్తుందండి. సో చూసారు కదా, నేనైతే సపరేట్గా లాస్ట్లో కొంచెం బియ్యపిండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా లివర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులోని. సో చూసారు కదా, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి అంతా నీట్గా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇది మార్నింగే మిక్స్ చేసి పెడతానండి. సో ఈవినింగ్ లోపు చాలా స్మూత్గా అయితే రెడీ అయి ఉంటుంది చికెను. సో డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, నాటుకోడి అయినా కూడా రబ్బర్గా లేకుండా స్మూత్గానే మనకు రెస్టారెంట్ స్టైల్లోని చాలా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అయితే రెడీ అవుతుందండి. సో నెక్స్ట్ మిగిలినవన్నీ వేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చూసారు కదా, ఫైనల్గా క్రిస్పీగా ఉండి చికెన్ కబాబ్ అయితే రెడీ అయిందండి. ఈ కబాబ్ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే టిఫిన్ అలానే క్రిస్పీ వడ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.